హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బావున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బావున్నాను. ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది మన వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేసినప్పుడు దేని రిలేటెడ్ వీడియోస్ కావాలని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో ఎక్కువ మంది చూస్ చేసుకున్నది ఈరోజు చేయబోయే వీడియో అనమాట. ఐటీ జాబ్‌లోకి త్వరగా రావాలి అంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? సో, ఈరోజు వీడియో నేనొక చిన్న ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను. రియల్ టైమ్ బేస్ చేసుకునే మీకు చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళలో ఇద్దరు పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు సేమ్ కాలేజే. ఇద్దరికీ సేమ్ డిగ్రీ ఉంది. అండ్ ఇద్దరు అరౌండ్ ఒక 100 జాబ్స్‌కి అప్లై చేసున్నారు. కానీ అందులో ఒక స్టూడెంట్‌కి 1 మంత్‌లోనే మల్టిపుల్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. బట్ ఇంకొకళ్ళు 8 మంత్స్ అయినా ఈవెన్ షార్ట్ లిస్ట్ అవ్వకుండా స్ట్రగుల్ అవుతున్నారనమాట. ఎందుకు? ద డిఫరెన్స్ ఈస్ స్కిల్స్. ఈ రోజుల్లో కంపెనీస్ ఓన్లీ డిగ్రీస్‌ని మాత్రమే హైర్ చేసుకోవట్లేదు. రైట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి. కానీ అసలు నిజమేంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఐదర్ రాంగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. లేకపోతే ఔట్‌డేటెడ్ అయిన టెక్నాలజీస్‌ని నేర్చుకుంటున్నారు. సో, ఈరోజు వీడియోలో నేనేమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నానంటే ఐటీ జాబ్ త్వరగా రావాలి అంటే అసలు ఏ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? అసలు రియల్ మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? రియల్ జాబ్ రోల్స్ ఏంటి? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో పాటు మీరు బిగినర్స్ అయితే అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? అనేది కూడా క్లియర్ కట్‌గా చెప్తాను ఈరోజు వీడియోలో. సో, ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ రియాలిటీ ఆఫ్ ఐటీ జాబ్ మార్కెట్ చూద్దాం. ప్రతి ఇయర్ ఇండియాలో కొన్ని లక్షల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తున్నారు బయటికి. అండ్ అందులో చాలా మంది ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. కానీ కంపెనీస్ ప్రతి ఒక్కళ్ళని హైర్ చేసుకోవు కదా! ఆ కంపెనీస్ ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకోవాలి అనుకుంటున్నాయంటే, రియల్ టైమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే హైర్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో కంపెనీస్ ఎక్కువగా ఏఐ సిస్టమ్స్‌ని బిల్డ్ చేస్తున్నాయి. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫార్మ్స్‌ని, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్‌ని ఇలా రకరకాల వాటిల్ని బిల్డ్ చేస్తున్నాయి కదా! సో, వాళ్ళకేం కావాలి? ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి. రిపోర్ట్స్ ప్రకారం అస్సలు ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ దేనికుందంటే, ఏఐ ఆర్ మిషన్ లెర్నింగ్‌కుంది, క్లౌడ్ కంప్యూటింగ్‌కుంది, డెవాప్స్‌కుంది, సైబర్ సెక్యూరిటీకుంది అండ్ అలాగే డేటా సైన్స్‌కి కూడా ఉంది. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే, మీకు ఏ డిగ్రీ ఉంది అని కాదు. మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి అన్నదే ఇక్కడ క్వెషన్. సో, ఇప్పుడు స్కిల్స్ చూద్దాము. ఫస్ట్ మీకుండాల్సిన స్కిల్ ఏంటంటే ప్రోగ్రామింగ్. మీరు ఐటీలో ఏ డొమైన్‌కెళ్ళాలి అనుకున్నా గానీ, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వచ్చుండాలనమాట. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్కువగా నేర్చుకుంటే బెస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. మీరు పైథాన్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు ఆర్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ లాంగ్వేజెస్ అనేవి వెబ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేస్తారు, ఆటోమేషన్‌కి యూజ్ చేస్తారు, ఏఐకి యూజ్ చేస్తారు ఆర్ ఎల్స్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి యూజ్ చేస్తారు. అందుకే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మీరు నేర్చుకునుండాలి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెజాన్ ఉంటుంది, ఫ్లిప్‌కార్ట్ ఉంటుంది. ఈ యాప్స్‌ని ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది? ప్రోగ్రామర్స్ ఏం బిల్డ్ చేస్తారు? పేమెంట్ ప్రాసెసింగ్‌ని బిల్డ్ చేస్తారు. అండ్ ప్రొడక్ట్ రికమెండేషన్‌ని బిల్డ్ చేసుకుంటారు. సో, ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా ఈ సిస్టమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కదా! సో, అందుకే నేను చెప్తుందేంటంటే, మీరు ఐటీలోకి ఫాస్ట్‌గా రావాలి అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ ఇన్ డీప్‌గా నేర్చుకుని ఉండాలి. 5 లాంగ్వేజెస్ నేర్చేసుకోమని చెప్పట్లేదు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోండి. నెక్స్ట్ స్కిల్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్. ఇంతకుముందు కంపెనీస్ అన్నీ ఏం చేసాయంటే, వాళ్ళ ఆఫీస్‌లో ఫిజికల్ సర్వర్స్‌ని యూజ్ చేసాయన్నమాట. కానీ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేస్తున్నాయన్నమాట. లైక్ ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అవ్వచ్చు, గూగుల్ క్లౌడ్ అవ్వచ్చు. ఎందుకు యూజ్ చేస్తున్నాయి? క్లౌడ్ యూజ్ చేయడం వల్ల కంపెనీస్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ని గ్లోబల్‌గా డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక స్టార్టప్ కంపెనీ అనేది ఒక కొత్త యాప్‌ని లాంచ్ చేసిందనుకోండి. ఆల్ ఆఫ్ ద సడెన్ ఒక వీక్‌లోనే ఆ యాప్‌కి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వచ్చేసారనుకోండి. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏమవుతదంటే యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. అందుకే ఈ క్లౌడ్ ఇంజినీర్స్ ఏం చేస్తూ ఉంటారంటే దే మేక్ ష్యూర్ ఇట్ రిమైన్స్ అవైలబుల్ 24/7 అవైలబుల్ ఉండేలాగా చూసుకుంటారు. అండ్ అలాగే సెక్యూర్‌గా ఉండేలా చూస్తారు.
అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ స్కిల్ వచ్చి డేటా స్కిల్స్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ డేటాని యూజ్ చేసుకుంటుందనమాట. అర్థం కాలేదా? మీకు ఇప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ నెట్‌ఫ్లిక్స్ ఉందనుకోండి. నెట్‌ఫ్లిక్స్ అనేది డేటాని యూజ్ చేసుకొని మీకు నెక్స్ట్ మూవీ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుందనమాట. అండ్ అమెజాన్ ఉందనుకోండి. డేటాని యూజ్ చేసుకొని లైక్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది. బ్యాంక్స్ అనేవి డేటాని యూజ్ చేసుకొని ఫ్రాడ్‌ని డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, దీనికి కావాల్సిన కీ టూల్స్ ఏంటి? ఎక్సెల్ కావాలి, ఎస్‌క్యూఎల్ కావాలి, పైథాన్ కావాలి, పవర్ బిఐ కావాలి. ఫర్ సపోజ్ ఒక కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ని లాంచ్ చేసిందనుకోండి. సడెన్‌గా సేల్స్ అనేవి డ్రాప్ అయిపోయాయనుకో, డేటా అనలిస్ట్స్ అది స్టడీ చేసి ఫర్ సపోజ్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ పేమెంట్ పేజ్ దాకా వచ్చి పేమెంట్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఎగ్జాంపుల్‌కి చెప్పాను. సో, ఇప్పుడు ఆ కంపెనీ ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తుందనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ ద పవర్ ఆఫ్ డేటా స్కిల్స్ అనమాట. ఇప్పుడు స్కిల్ 4 ఏం చెప్పాను? డెవాప్స్. ఇప్పుడు డెవాప్స్ గురించి చూద్దాము. ఈ డెవాప్స్ అనేది ఇంకొక ఫాస్ట్ గ్రోయింగ్ స్కిల్ అనమాట. డెవాప్స్ ఇంజినీర్స్ అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, దే ఎన్ష్యూర్ దట్ సాఫ్ట్‌వేర్ ఈస్ బిల్ట్, టెస్టెడ్, డిప్లాయిడ్ అండ్ మానిటర్డ్. సో, ఇప్పుడు దీనికి యూజ్ చేసే టూల్స్ చూద్దాము. డాకర్ యూజ్ చేస్తారు, క్యూబర్నెట్స్ యూజ్ చేస్తారు, జెంకిన్స్ యూజ్ చేస్తారు, ఆర్ సీఐసీడీ పైప్‌లైన్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఒక న్యూ యాప్ అప్డేట్‌ని రిలీజ్ చేస్తుందనుకోండి. డెవాప్స్ లేకపోతే ఆ రిలీజ్ కొన్ని వారాలు పట్టొచ్చు. కానీ డెవాప్స్ ఆటోమేషన్ వల్ల అది కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుందనమాట. సో, ఇప్పుడు మీకు డెవాప్స్ అంటే అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ స్కిల్ చూద్దాము. అదే సైబర్ సెక్యూరిటీ. ఈ రోజుల్లో చాలా కంపెనీస్ ఈ సైబర్ థ్రెట్స్ అనేవి ఫేస్ చేస్తున్నాయన్నమాట. లైక్ హ్యాకింగ్ అవ్వచ్చు, డేటా బ్రీచింగ్ అవ్వచ్చు. సో, అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తారంటే, దే ప్రొటెక్ట్ ద సిస్టమ్ ఫ్రమ్ థీస్ థ్రెట్స్. ఇట్లాంటి థ్రెట్స్ నుండి సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీకిప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కొంచెం అటు ఇటు కన్‌ఫ్యూజన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఫర్ సపోజ్ సమ్ ఏదో ఒక బ్యాంక్ డేటాబేస్ అనేది హ్యాక్ చేయబడిందనుకోండి. కస్టమర్ డేటా అనేది లూజ్ అవ్వచ్చు. దీనివల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ అనేవి డ్యామేజ్ ఉండొచ్చు. సో, అందుకే ఏం చేస్తాయంటే ఈ కంపెనీస్ అన్నీ ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ స్కిల్ ఏఆర్ మిషన్ లెర్నింగ్. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి ఫాస్ట్ గ్రోయింగ్ స్కిల్ కదా! ఈ ఏఐ వచ్చినాక చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది ఇండస్ట్రీస్‌లో. లైక్ హెల్త్ కేర్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు, ఆర్ ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు. ఏఐ ఇంజినీర్స్ ఎలాంటి సిస్టమ్స్‌ని బిల్డ్ చేస్తున్నారంటే, అది లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలుగుతుంది, ఇమేజెస్‌ని రికగ్నైజ్ చేయగలుగుతుంది, అండ్ అలాగే టాస్క్స్‌ని ఆటోమేట్ చేయగలుగుతుంది. మోర్ ఓవర్ ప్రిడిక్షన్స్ కూడా చేయగలుగుతుంది. లైక్ బోలెడన్ని ఉన్నాయి కదా! చాట్ బోట్స్ ఉన్నాయి, ఈ రికమెండేషన్ ఇంజిన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో, కానీ మీ అందరికి నేనిక్కడ ఒక ట్రూత్ చెప్తా. స్కిల్స్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదు. ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయాలి. రియల్ టైమ్ సినారియోస్‌ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ అలాగే ఒక పోర్ట్‌ఫోలియోని కూడా క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ నో పైథాన్ అని చెప్పే బదులు లైక్ ప్రాజెక్ట్‌ని చూపించండి. లైక్ మూవీ రికమెండేషన్ సిస్టమ్‌ని బిల్డ్ చేసినట్టు, ఆర్ ఎల్స్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ టూల్‌ని ఏదన్నా బిల్డ్ చేసినట్టు, ఆర్ ఎల్స్ పర్సనల్ ఫినాన్స్ డాష్‌బోర్డ్‌ని బిల్డ్ చేసినట్టు. ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రియల్ టైమ్ ఎబిలిటీని ప్రూవ్ చేస్తాయన్నమాట. సో, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా! మీకిప్పుడు ఇంకాస్త సింపుల్‌గా ఐటీ జాబ్ త్వరగా తెచ్చేసుకోవడానికి 3 స్టెప్స్ చెప్తాను. రోడ్ మ్యాప్ అనుకోండి దీన్ని. ఫస్ట్ స్టెప్ వచ్చి ఏదో ఒక డొమైన్‌ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆ కోర్ టూల్‌ని నేర్చుకోండి అండ్ అలాగే ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి. థర్డ్ స్టెప్ వచ్చి ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేయండి. అండ్ ఎంట్రీ లెవెల్ రోల్స్‌కి కూడా అప్లై చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ మ్యాటర్స్ మోర్ దెన్ స్పీడ్ అనమాట. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నారనేది కాదు, ఎంత కన్సిస్టెంట్‌గా చేస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, నేను చివరగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఒక చిన్న విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళే. అండ్ అలాగే టైర్ 3 కాలేజెస్ నుండి వచ్చిన వాళ్ళే. ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ లైఫ్స్ చేంజ్ అవ్వడానికి ఒకే ఒక కారణం కన్సిస్టెంట్‌గా స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటూ ఉండడమే. మీరు ప్రతిరోజు ఎక్కువ సమయం అక్కర్లేదు. కనీసం 1 లేదా 2 గంటలు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం అండ్ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయడం. ఆటోమేటిక్‌గా
1 ఇయర్‌లో మీ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి ఐటీ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు చాలా ర్యాపిడ్‌గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే కంపెనీస్ డిగ్రీస్‌ని బేస్ చేసుకొని మాత్రమే హైర్ చేసుకోవట్లేదు. నేను చెప్పాను కదా! రైట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, రైట్ టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నాయి. సో, షార్ట్ కట్స్‌ని చేజ్ చేయడం మానేసి, కరెక్ట్ స్కిల్‌ని ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే, మీరు స్కిల్స్ ఎక్కువ నేర్చుకుంటే మీకెక్కువ ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఈ వీడియో గనక మీకు హెల్ప్ అయింది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరైతే అసలు ఫస్ట్ ఏ స్కిల్ నేర్చుకుంటారు? డెవాప్స్ నేర్చుకుంటారా? ఏఐ నేర్చుకుంటారా? డేటా నేర్చుకుంటారా? లేకపోతే క్లౌడ్ నేర్చుకుంటారా? ఇలాంటి మరికొన్ని ఐటీ కెరియర్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకున్నా, జాబ్ స్కిల్స్ కావాలనుకున్నా, అండ్ ఇంటర్‌వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకోవాలనుకున్నా, మేక్ ష్యూర్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీలో ఎవరైతే కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నారో ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ వర్త్ అనిపిస్తేని మాత్రమే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరి ముఖ్యంగా హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్ ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ టాటా గుడ్ బై.